సో వెల్కమ్ టు సిఆర్టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. ఈరోజు మన గెస్ట్ ఎవరో తెలుసా మీకు? నిరుద్యోగుల తరపున పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం, ఎస్ఐ ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరుద్యోగులకు ఆసరాగా అండగా నిలబడుతున్నటువంటి ఆకాష్ మనతో పాటు. నమస్తే అశోక్. రైట్ అశోక్, ఆకాష్ స్టార్ట్ చేద్దామా? సో నేను ఏమంటున్నా అంటే ఆకాష్, ఈ ఇంటర్వ్యూలో ప్రతి క్వశ్చన్కి స్ట్రేట్గా ఆన్సర్ ఇవ్వండి, తప్పకుండా ఎక్కువ టైం తీసుకుండా టక్కడక్ ఆన్సర్ ఇవ్వండి, రైటా? సో నేను ఏమంటున్నా అంటే ఆ చిన్న విషయం గుర్తొచ్చింది నాకు. సో జనరల్గా మనము ఈరోజు ఇంటర్వ్యూ మార్నింగ్ 10 అనుకున్నాం కదా, ఇప్పుడు టైం ఎంత అవుతుంది అశోక్? ఆకాష్ ఇప్పుడు టైం 4 అవుతుంది. మరి ఇంత టైం తీసుకోవడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదన్న, కానీ పరిస్థితులు అలా టైం కాలాన్ని నిర్ణయించాయి. ఎందుకని చెప్పానంటే గత 50 రోజుల్లో కొట్లాడుతున్నాం. 50 రోజుల్లో కొట్లాడుతున్న సమయంలో దాదాపుగా 4 కేసులు 50 స్టేషన్లలో BNS 170 ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ కేసులు అనేది రేపు రాబోయే నోటిఫికేషన్లో నేను కూడా అప్లై చేయాలి కాబట్టి అన్నిటిని చూసుకొని కోర్టులో అడ్వకేట్ల చుట్టూ వచ్చేసరికి ఈ పరిస్థితి అయిందన్న. అంటే తెలంగాణలో ప్రజాప్రభుత్వానికి ఓటు వేయాలని ఆ రోజు నేను బయటకు వచ్చి కొట్లాడినందుకు, నాకు ఈరోజు నిరుద్యోగుల పక్షాన ఆ రోజు ఇచ్చిన హామీని ప్రశ్నించినందుకు నన్ను ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడదన్న. నేను మార్నింగ్ మీకు కాల్ చేస్తే పిఎస్లో ఉన్నాను అన్నారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అదే అన్న పరిస్థితులు, కేసులన్నీ ఒక దగ్గర చేర్చుకోవాలి కదా. ఆ కేసులు FIRలు ఇయ్యరు. ఆ ఏ స్టేషన్లో దాదాపుగా ఒక 30 స్టేషన్లలో రోజు తిప్పిరు. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి మొదలు పెడితే మలకపేట వరకు ఏ స్టేషన్ దొరికితే ఆ స్టేషన్ తిప్పిరు. ఆ స్టేషన్లలో ఎక్కడ కేసులు అయినా ఏమైనా అన్ని తీసుకొని తెచ్చుకోవాలి కదా. పరిస్థితి ఒక దగ్గర చేర్చాలి కదా. అది తెరిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ నేను ఎక్కువ పోలీస్ స్టేషన్లను గడిపిన నా జీవితం మొత్తం కూడా. అది కాదు ఆకాష్, నేను ఏమంటా అంటే గతంలో ఇదే ఆకాష్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని ప్రచారం చేసినటువంటి ఆకాష్ ఈ రోజున దిల్సుఖ్ నగర్ని అడ్డగా మార్చుకొని వేలాది మంది నిరుద్యోగులతో అంటే గవర్నమెంట్కి అగెనిస్ట్ ఎందుకు ఫైట్ చేయాల్సి వస్తుంది అన్న? ఆ రోజు BRS గవర్నమెంట్ అన్యాయం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఒక 2 ఉద్యోగాలు ఓడగొడితే 30 లక్షలు ఇంటూ 3 ఓట్లు అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా ఎవరిని కూడా నమ్మకుండా ఎవ్వరు మా ముఖాలు చూసి కూడా ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఇక నిరుద్యోగులకే దండం పెడితే నిరుద్యోగులే మమ్మల్ని కాపాడాలనే ఉద్దేశంతో 30 లక్షలు ఇంటూ 3 90 లక్షల ఓట్లు వేస్తే 90 సీట్లు వస్తాయని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అప్పటికి ఈ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా కూడా గెలవని చెప్పి ఆ రోజు 30 మంది విద్యార్థులను 30 ఇంటూ 60 మంది విద్యార్థులు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అని బస్సు యాత్ర తిప్పి మొత్తం 119 నియోజకవర్గాలు తల్లిదండ్రుల కాళ్ళు పెట్టాం. ఈ రోజు గెలిచిన ఏ ఎమ్మెల్యే ఎవరికి కూడా పాదాభివందనం చేసి ఓట్లు వేయమంటే వీళ్ళ ముఖాలు చూసేయలేదు. ఆ రోజు నిరుద్యోగులు, మా అన్నలు, మాతో పాటు తిరిగిన అన్నలు అందరూ కలిసి తల్లిదండ్రులకి, అమ్మ, అయ్య, అవ్వకి పింఛన్ కాదు నీ కొడుకు ఉద్యోగం వస్తుంది, అవ్వ నీకు ఉద్యోగం వస్తే నీకు పింఛన్ డబ్బులు నేనే ఇస్తాను నా జీతం నుంచి అని చెప్పి ఆ రోజు దండాలు పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప వీళ్ళ ముఖాలు కాదు. నేను ఏమంటా అంటే గతంలో BRS పార్టీ నిరుద్యోగులను మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది మీరు. సో అదే మోసం చేసిన BRS పార్టీతో కలిసి ఈ రోజున మీరు కాంగ్రెస్ పార్టీ గురించి ఫైట్ చేస్తున్నారు. మరి BRS పార్టీ మళ్ళీ మోసం చేయదా? BRS పార్టీ మోసం చేసిందనే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని చెప్పి BRS BJP వీళ్ళ దగ్గరికి పోతున్నాం. అంటే సమాజంలో ప్రతిపక్ష హోదా అనేది ఉండాలి కదన్నా. ఇప్పుడు సపోజ్ మీడియా ఉన్నది, మీలాంటి వాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళు సమాజంలో మా నిరుద్యోగులు పడుతున్న కష్టాలన్నీ రోజు ఒక ఇంటర్వ్యూల ద్వారా బయట తీసుకొస్తున్నారు. కానీ బయట ఉన్న మీడియా వాళ్ళు ఎలా ఉన్నారన్నా, ఎవరన్నా ఛానల్ వాళ్ళు వస్తేనే మనల్ని చూపించపరుస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను పోయి నడి రోడ్డు మీద అన్యాయం జరిగిందని ఇట్లా ఫ్లగ్ పెడతా, కనీసం ఏ నాయకుడు అని వచ్చి చూపిస్తాడా? ఎవడు చూపించాడు? పరిస్థితులకు దారి తీసి BRS దగ్గరికి పోవడానికి అవకాశం కల్పించిన వ్యక్తులు ఎవరు? నేను ఏమంటున్నా ఆకాష్, BRS వాళ్ళు దొంగలు కాబట్టి, BRS వాళ్ళు మోసం చేసిరు కాబట్టి కాంగ్రెస్కి వచ్చినాం మనం. అవునన్నా. ఇప్పుడు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ దొంగగా తయారయ్యి మిమ్మల్ని మోసం చేస్తుంది కదా. సో ప్రతి పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు కూడా నిరుద్యోగం ఆడుకుంటున్నారు. గతంలో మోసం చేసినటువంటి BRS పార్టీతో మళ్ళీ ఉద్యమం చేయాల్సిన అవసరం మేము ఎక్కడికి పోలే. BRS తోటి ఎక్కడ ఉద్యమం చేయాలి. ప్రతిపక్షం అనేది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికే పోయినాం. కాంగ్రెస్ పార్టీకి వింత పత్రం ఇచ్చినట్టే BRS ప్రభుత్వానికి ఇచ్చినాం. BRS పార్టీకి ఇచ్చినట్టే BJPకి ఇచ్చినాం. BJPకి ఇచ్చినట్టే కవితకి ఇచ్చినాం, జనసేనకి ఇచ్చినాం. అంతే తప్ప మేము ఏ పార్టీల దగ్గరికి పోలేదు, ఎవరిని రమ్మని చెప్పలేదు, ఎవరిని మేము నిరుద్యోగులు ఈ తెలంగాణ వచ్చిన కాంచి తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది తప్ప ఏ రాజకీయ నాయకుడు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు. మాకు తెలుసన్నా, మాకు బాధ తెలుసు. ఈ రోజు మా వెనక జనం ఉన్నారు కాబట్టి వచ్చి నిలబడుతున్నారు. ఈ రోజు రేపటి రోజు ఉద్యమం చల్లారిన తర్వాత ఏ BRS నాయకుడు రాడు, ఏ BJP నాయకుడు రాడు, ఏ కాంగ్రెస్ నాయకుడు రాడు. నిరుద్యోగుల కష్టాలు ఎక్కడుంటే వాళ్ళు అక్కడనే వాళ్తున్నారు. అంటే నిరుద్యోగుల సమస్యలు చెప్పుకోవడానికి కూడా పరిష్కార మార్గం లేకుండా పోయింది ఈ తెలంగాణలో. ఎవరిని కలిస్తే వాడిని కోవట్టులు అంటున్నారు. సమాజమే దీనికి కాలమే పరిష్కారం చెప్తుంది. కానీ నిరుద్యోగుల చైతన్యం వచ్చిన రోజు ఇతర దేశాలలో చూస్తున్నాం. నిరుద్యోగులలో తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల్లో కొద్దిగా చైతన్యం వస్తేనే గత ప్రభుత్వాన్ని కూకడవేలతో పీకేసారు. అదే ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పీకల దాకా వచ్చింది. ఇది ఇంకా అసలు భూస్థాపితం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మేల్కొని నిరుద్యోగులకి అండగా నిలబడితే మంచిదన్న. నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, గతంలో తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి, ఎన్నో పోరాటాలు వచ్చినాయి.
ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ తీసుకోకుండా, ఏ నాయకుల సపోర్ట్ తీసుకోకుండా ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం మనం. సో మీ పోరాటంలో నిజాయితీ ఉన్నప్పుడు, మీ పోరాటంలో నిజాయితీ ఉన్నప్పుడు, ధర్మం ఉన్నప్పుడు దయచేసి మీరు ఏం చేయండి అంటే, మిమ్మల్ని రాజకీయ పార్టీ నాయకులు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రతి పార్టీ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఉద్యమాన్ని మీరు ఏం చేయాలంటే వాళ్ళని పక్కన పెట్టి కేవలం మీరే ఒక జేసీ ఫామ్ అయ్యి నిరుద్యోగులంతా ఏకదాటిపైకి వచ్చి పోరాటం చేయండి. ఇది బెస్ట్ అడ్వైస్. సో సెకండ్ థింగ్ ఏంటంటే, ఓపెన్గా చెప్పండి అసలు మీ డిమాండ్స్ ఏంటిది? మా డిమాండ్స్ ఏమంటలేదన్నా, రేవంత్ రెడ్డి గారు గతంలో 42 పేజీలలో నిరుద్యోగుల గురించి ఒక జాబ్ క్యాలెండర్ అని రాసిండు. తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాదిలో అన్నాడు. ఏడాదిలో నేను ఇచ్చిన ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలతో నేను నింపుతాను, కానీ పాత నోటిఫికేషన్లు ఎక్కడ నింపుతాను కూడా మేనిఫెస్టో చెప్పలేదు. మేనిఫెస్టో అంటే ఒక పార్టీకి భగవద్గీత లాంటిది. కానీ ఆ భగవద్గీతనే తప్పేసి గతంలో వచ్చిన నోటిఫికేషన్లను అన్ని కూడా కలుపుకొని ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చి, మా పోలీస్ నోటిఫికేషన్ ఎగ్జాంపుల్, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజున ముఖ్యమంత్రి స్టే ఆర్డర్ పట్టకరమని చెప్పిండు. ఆ స్టే ఆర్డర్ పట్టకొచ్చిన 2023లో అక్టోబర్ 4వ తారీఖు స్టే ఆర్డర్ ఉన్న దాన్ని ఈయన మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధిక్కరించి ఆ పోస్టులను ఇచ్చేసి నేను 18,000 పోస్టులు ఇచ్చేసి అంటే ట్రిక్కల తెలంగాణ వాళ్ళు ఏమన్నా తెలంగాణ వాళ్ళు పిచ్చోళ్ళ. సరే, దాంతో పాటు ఏదో అన్యాయం జరిగిపోయింది, కొత్త నోటిఫికేషన్ వేస్తాడు. తన అఫీషియల్ ట్విట్టర్ పేజీలో తెలంగాణలో మరో 12,000 పోస్టులు రాబోతున్నాయి, తన 17,000 పోస్టులు రాబోతున్నాయి అని చెప్పి సంవత్సరం పాటు సాగతీసిండు. అంతకన్నా మొగోని నేను అనుకోవడం కోసం మళ్ళీ డీజీపీ గారితో 19,000 ఖాళీలోనే స్టేట్మెంట్ ఇప్పించిండు. అంటే వీళ్ళే చెప్తారు, వీళ్ళే చేస్తారు. మా యొక్క ప్రధాన డిమాండ్ మేము ఏమడుగుతున్నాం అంటే, ఏదైతే మన సివి ఆనంద్ గారు చెప్పారు, డీజీపీ శివధర్ రెడ్డి గారు చెప్పిన 19,882 పోస్టులు ఏమంటున్నాం, అలాగే వయో పరిమితి 36 సంవత్సరాలు మీరు ఇస్తాను వయో పరిమితి ఏమంటున్నాం, జీవో నెంబర్ 46 వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తూ ఆ జీవో నెంబర్ 46ని పూర్తిగా తొలగిస్తామని శాసన సభలో మాట్లాడారు, మేనిఫెస్టోలో పెట్టారు, అనేక సభలలో మాట్లాడారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మార్మల ఎన్నికలు కూడా చెప్పారు. ఇవన్నీ చేయకుండా ఇంకొక చిన్న లాజిక్ పాయింట్ అన్న, వీళ్ళు కాటికి కాళ్ళ జాపేంత వరకు కూడా వీళ్ళు పదవులు అనుభవించవచ్చు. వీళ్ళు కాటికి చచ్చిపోయేంత వరకు నాకు పదవి కావాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేసీఆర్ గారు 32 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ తీసుకొచ్చారు, కరోనా వల్ల కానీ వల్ల నష్టపోయిన బాధితులకి. దాని తర్వాత ఏం జరిగిందంటే, నేను అంతకన్నా గొప్పవాడిని అనిపించుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు జీవో 31ని తీసుకొచ్చి 32 సంవత్సరాలని కాస్త 34 సంవత్సరాలు చేసిండు. ఆ 2 సంవత్సరాల ఆశతోటి నష్టపోయిన బాధితులందరూ ఇంటి దగ్గర తట్టా పుట్ట బియ్యం చదువుకొని దిల్సునగర్ హాస్టల్లో సాయిబాబా టెంపుల్లో ఒక్క పూట అన్నం తింటూ, కాయ కష్టం లేక హాస్టల్ ఫీజులు స్టడీ హాల్ ఫీజులు కట్టాక క్యాటరింగ్లకు పోతూ ఆ డబ్బులు తెచ్చుకొని కోచింగ్లు కట్టుకున్నారన్న. ఇంకా నోటిఫికేషన్ తీరాలి, ఇగో మాపు అదిగో ఇదిగో అని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి 19,000 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చివరికి 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుందని చెప్పారన్న. అదొక పాయింట్. నెక్స్ట్ నేను ఏమంటా అంటే, జియో నెంబర్ 46, మీరు చాలామంది నిరుద్యోగులంతా అదే మాట మాట్లాడుతున్నారు. జియో నెంబర్ 46 వల్ల నిరుద్యోగులకు ఎలాంటి నష్టం జరుగుతుంది? జియో నెంబర్ 46 వల్ల ఎలా నష్టం జరుగుతుంది అంటన్నా, జియో నోటిఫికేషన్లో గతంలో ఎప్పుడు ఉన్నాలాగానే టీజీఎస్పీ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అంటారు అన్న, దాన్ని ఏమంటారు అంటే, మన తెలంగాణలో ఏమైందంటే డ్యూటీ మొత్తం తెలంగాణ మొత్తానికి కూడా ఒకటే కట్ ఆఫ్ ఉండాలి, గత 70 తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా. కానీ ఈ జీవో నెంబర్ 46 తీసుకొచ్చిన గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంటే తీసుకొచ్చింది, దాంట్లో తప్పే లేదు. అందుకే ఆ పార్టీ ఓడిపోయింది గత 4 జిల్లాల్లో. ఇక్కడ తీవ్రంగా జరిగిన నష్టం జరిగిన జిల్లాలు ఏంటంటే నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్, కరీంనగర్, మన ఖమ్మం జిల్లా ఇలాంటి 7-8 జిల్లాలకి తీవ్ర నష్టం జరిగింది. ఆ తీవ్ర నష్టం జరిగిందనక బీఆర్ఎస్ పేట నష్టపోయింది అనమాట. ఎట్లా అంటే జీవో నెంబర్ 46 ఏంటంటే, హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి రన్నింగ్ ప్లస్ ఈవెంట్స్ మార్క్స్ వస్తే 2 కలిపి ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి ఇవ్వాలి. స్టేట్ మొత్తానికి ఒకటే కట్ ఆఫ్ ఉండాలి. వీళ్ళు ఏం చేశారంటే, ఉత్తర తెలంగాణ 12 జిల్లాలు, ఉత్తర తెలంగాణ 17 జిల్లాలు, దక్షిణ తెలంగాణ 12 జిల్లాలు చేశారు. ఓకే, CD1 కట్ ఆఫ్, CD2 కట్ ఆఫ్ ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏంటంటే జనాభా నిష్పత్తి ప్రకారం తీస్తామని చెప్పారు. ఇప్పుడు మహబాద్ ఉంది, మహబాద్లో మొత్తం ఎస్టీలు ఉంటారు. ఎస్టీలు ఉన్న దగ్గర నువ్వు మొత్తం జిల్లా మొత్తాన్ని నియోజకవర్గంగా పాపులేషన్ తీసుకుంటే 6% వచ్చింది మహబాద్కి. కానీ అక్కడ పాపులేషన్ మొత్తం ఉండేది ఎవరు? ఎస్టీలు. సూర్యాపేట జిల్లా తీసుకుంటారు, సూర్యాపేటలో ఎవరు ఉంటాడు? బీసీలు ఎక్కువ ఉంటారు. ములుగులు ఎక్కడ ఉంటారు? మున్నూరు వాళ్ళు ఉంటారు, ఓసీలు ఎక్కువ ఉంటారు. అంటే నువ్వు జనాభా నిష్పత్తి ప్రకారం తీసుకోవడానికి నువ్వు ఎవడివి? ఆ జీవో చేసిన వాడికి తెలంగాణ అస్తిత్వం మీద ఎలాంటి సోయి లేదు. ఆ జీవో చేసిన వాడు బీఆర్కి చెందిన సోమేష్ కుమార్. అంటే తెలంగాణ అస్తిత్వం మీద కూడా అవగాహన లేని వ్యక్తులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మాటలు విని ఎంతో మంది మెరిట్ మార్కులు సంపాదించుకున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయి 18 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కూడా ఆ కోర్టు కేసులో గ్రూప్ అడ్మిన్ ఉన్న వ్యక్తి ఖమ్మంలో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతే, అన్న ఎంత మనసు చెల్లించిపోయే విషయం ఏంటంటే, కోర్టుకు పోతున్న సమయంలో వాళ్ళ తండ్రి ఫోన్ చేసి నా కొడుకు దినానికి రా అని చెప్పిండు. అన్న
నా కొడుకు దినానికి రా అని చెప్పిండు. ఆ రోజు గుండె బగిలేలా హైకోర్టు ముందు కన్నీళ్ళు గార్చినాను నేను. ఏం చేయాలన్నా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసిన రోజు నేను జీవో నెంబర్ 40 రద్దు చేస్తా అని చెప్పి రద్దు చేయకుండా నువ్వు వచ్చి స్టే ఆర్డర్ని ధిక్కరించి రిజల్ట్ ఇచ్చి కొన్ని లక్షల మంది నీకోసం కార్యకర్తల కన్నా ఘోరంగా పనిచేస్తే 18 మంది విద్యార్థులు చచ్చిపోయినా కూడా నువ్వు పట్టించుకోకుండా కోర్టులో కేసు వేసిన పిటిషనర్ మెయిన్ పిటిషనర్ రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోతే వాళ్ళ నాన్న దినానికి రమ్మని చెప్తే ఎందుకని ఈ రాజ్యాంగం ఉన్నది? ఏ వాడి కోసం మాట్లాడాలి చెప్పు? కన్నీళ్ళు వస్తూనే మాట్లాడితే ఇప్పుడు ఆ పిల్లగాడికి ఏ పరిస్థితి ఏంది ఆ తల్లిదండ్రులకి? సో అదొకటి. రెండవది అంటే అధికారంలోకి రాకముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అప్లికేషన్కి ₹1 ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు, ఆ అవకాశం ఇస్తానని చెప్పేసి అన్నది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? అదే కానిస్టేబుల్ ఉద్యోగానికి, అదే ఎస్ఐ ఉద్యోగానికి ₹3,000 వసూలు చేస్తుందా? అవునన్నా. దానిపైన మీ కామెంట్ ఏంటి? 42 నేను మేనిఫెస్టో మొత్తం చదివినా. ఆయన ఇప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని చాలా అభిమానించిన వ్యక్తిని. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు స్టేటస్ పెట్టుకుంటే చూసేది, రేవంత్ రెడ్డి గారు స్పీచ్ వస్తుంటే టీవీలలో స్టడీలలో కూడా ఆయన ఫోను ఓపెన్ చేసేది. అరే రేవంత్ రెడ్డి ఇంద్ర ఇట్లా మాట్లాడుతుంది, అగ్రెసివ్స్, తెలంగాణ మాస్ లీడర్ అని నేను విపరీతమైన అభిమానిని ఒకప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆలోచనలు చూస్తుంటే నిజంగా అసలు ఈయన ముఖ్యమంత్రి నిజంగా చదువుకొని వచ్చిండా లేకపోతే ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. ₹3,000 వసూలు చేయడం వల్ల నిరుద్యోగులకు ఇబ్బంది కాదు? ఇబ్బంది ఏందన్నా? 42 పేజీల మేనిఫెస్టో రాసినప్పుడు 41వ పేజీల పైన క్లియర్ గా రాశారు, గత ప్రభుత్వం లాగా మేము నిరుద్యోగులను పీడించము, మేము అప్లికేషన్ ఫీజుకి ₹1 మాత్రమే తీసుకుంటామని క్లియర్ గా రాశారు. కానీ ఈ రోజు తెలంగాణలో బడ్జెట్ విలాసవంతమైన డబ్బుల కోసం నిరుద్యోగుల యొక్క అప్లికేషన్ ఫీజులను జలగలాగా పీలుస్తుంది రక్తాన్ని కాంగ్రెస్ పార్టీ. అంటే ఒక విద్యార్థి ఎస్ఐ కానిస్టేబుల్ అప్లై చేయాలంటే దాదాపు ₹3,700 అవుతుందన్న. డెట్ గతంలో ఉన్న ఫీజులు 500. అప్పుడే వీళ్ళు ధర్నా, అసలు నాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడేమో వీళ్ళు శుద్ధపూస మాటలు మాట్లాడారు, వీళ్ళు చెప్పిన మాటలన్నీ మేము అయోమయలమంటాం. అట్లెట్లా ఫీజు తీసుకుంటావు, ఇట్లెట్లా తీసుకుంటావు అన్నారు. ఈ రోజు వేలకు ఫీజులు అంటున్నారు, వీళ్ళ దగ్గర బడ్జెట్ లేదంటున్నారు. అంటే మా యొక్క నిరుద్యోగుల యొక్క రక్తం పీల్చడానికే మీరు ఉన్నారా? మాకు అయ్యే ₹3,000 ఉంటే ఆయన అయ్యే ₹3,500 అంటే నెల రోజులు హైదరాబాద్లో ఒక హాస్టల్లో బతకొచ్చాను ఒక స్టూడెంట్. సో అవి నువ్వు రక్తంలా పీల్చుకొని మా డబ్బులు ఇంకా అప్లై చేయడానికి జిరాక్స్లు అని అవని కొత్త సిస్టాలు పెట్టిరన్న. ఇంకొక ట్విస్ట్ ఏందని చెప్పనా మీకు ఇందులో? ఫిజికల్ ఈవెంట్స్ లోజ్ అంట, నువ్వు శవం మీద హాస్పిటల్ బెడ్ మీద పడుకొని లేవలేని పరిస్థితిలో ఉన్నా కూడా నీకు అవకాశం కల్పించము, ఆ బెడ్ మించి లేచి వచ్చి కూడా కొట్లాడాలట, రన్నింగ్ ఉరకాలంట. ఎవడు రాస్తున్నాడు, ఎవడు మీకు చదువులు చెప్పింది, ఎవడు మీకు ఓట్లేసింది? అసలు నిరుద్యోగ ఓట్లేసిన వాడి మాట ప్రజాస్వామ్యం ఏందన్నా? ఓటేసిన వాడిని అంతిమ నిర్ణయం. కానీ ఆ నిర్ణయాలను కూడా ధిక్కరించి అధికారులు రాసేదానికి నిరుద్యోగ ఆ నోటిఫికేషన్ చూస్తే నవ్వాలా ఏడవాలా ఏమి వేస్తున్నానా అంటే శవం. ఇప్పుడు నాకు ఈరోజు ఈవెంట్స్ ఉన్నాయి, నా కాళ్ళు బాగలేదు, ఒక 4 రోజుల తర్వాత కొడతా అంటే ఎందుకు ఒప్పుకోడన్నా? వీళ్ళేమో లక్షలు తీసుకొని అసెంబ్లీలో పోకుండా ఇటు పోకుండా వీళ్ళు ఉంటారు. వీళ్ళనైతే ఎవరు ఏమన్నారు, వీళ్ళు జల్సాలు చేయొచ్చు. కానీ నిరుద్యోగులు మాత్రం ₹1 ఫీజులు కట్టే పరిస్థితులు మాత్రం ఉండవు. అప్లికేషన్ టెట్కి 800. సో ఆకాష్, నేను ఏమంటున్నా అంటే రీసెంట్గా వాళ్ళు మీ పేరు కూడా చెప్పారు నాకు, యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరిలో దాదాపుగా 20 మంది అభ్యర్థులను వచ్చి కలిసారు అన్న. ఇది అంతా విభజించి పాలించు సిస్టమ్ లాగుంది. టోటల్గా ఈ నోటిఫికేషన్లో యాదాద్రి భువనగిరి జిల్లాకే తీరని అన్యాయం జరిగింది, ఇంకొన్ని జిల్లాలో కూడా జరిగింది అని వాళ్ళు నాకు వచ్చి నన్ను మాట్లాడమని చెప్పారు. ఏది అసలు అట్లా అంటే ఏంది అది? ఇది చాలా తప్పు అన్న. కొంతమందికి అన్నం పెట్టి కొంతమందికి అన్నం పెట్టకుండా చేసే ధోరణి ఇది. నిజంగా అట్లా అన్యాయం జరిగింది. నిజం, అన్యాయం జరిగింది, తీవ్ర అన్యాయం జరిగింది. ఎందుకని చెప్పనా, ఇప్పుడు కొన్ని జిల్లాలకు పోస్టులు ఇచ్చారు. ఈ ఉమ్మడి హైదరాబాద్కి, ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాకి, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలకి, రంగారెడ్డి జిల్లాకి, ఇటు జిల్లాలకు పోస్టులే లేవు. అంటే మిగతా జిల్లాలకు పోస్టులు ఇచ్చి ఈ జిల్లాలకు పోస్టులు ఇవ్వకుండా పోయారు. అంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగులు కాదన్న, వీళ్ళు ఓట్లు వేయలేదా? ఇప్పుడు రేపు రాబోయే జిహెచ్ఎంసీలో ఓట్లు వేసేది వీళ్ళందరూ కాదా? అంటే అడిగి వాళ్ళకేం అన్నం పెడతావు, వీళ్ళకే సున్నం పెడతావా? ఇది ఎక్కడ నినాదం? ఈ విభజించు పాలించు నినాదం బ్రిటిష్ వాళ్ళది, మంది కాదు. కానీ ఈ పాలన తెలంగాణలో తీసుకొస్తారు. తెలంగాణ చరిత్రలో ఇట్లా ఒక కొన్ని ప్రాంతాలకు ఉద్యోగాలు ఇచ్చి కొన్ని ప్రాంతాలకు ఇవన్నీ ఇదే చూస్తున్నాం. అంటే మేము ఎప్పుడో చదువుకున్న 1905లో చదువుకున్న విభజించు పాలించు నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ కళ్ళగట్టు చేస్తుందన్న. తక్షణమే ఈ నిర్ణయాన్ని తీసుకొని పాత జిల్లాల ప్రకారమే ఏ జిల్లాలకైతే పోస్టులు వేయలేదో ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలకి, యాదాద్రి భువనగిరి జిల్లాలకి పోస్టులు రిలీజ్ చేయాల్సిందిగా తెలంగాణ పోలీసు నిరుద్యోగ జేసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ పోస్ట్ లేక మాత్రం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీ ఓటమి పతనం అవుతుంది. ఒక అభ్యర్థి మీతో మాట్లాడుతున్నాడు, అదే మన యాదాద్రి భువనగిరి జిల్లా అభ్యర్థి అయినా వాళ్ళు ఒక 20 మెంబర్స్ నాకు వచ్చారు. వాళ్ళకి వచ్చి ఇట్లా మాకు అన్యాయం జరుగుతుందన్నా, మన జిల్లాకు అన్యాయం జరుగుతుంది, చాలా పోస్టుల విషయంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రసాద్ అని తను అభ్యర్థి ఒక 20 మంది నా దగ్గరకు వచ్చారు. ప్రసాద్ బాగున్నా? ప్రసాద్, నేను స్టూడియో నుంచి మాట్లాడుతున్నా.
అన్న ఇప్పుడు మీ నిరుద్యోగుల తరపున పోరాడుతున్నటువంటి అదే మన పీసీఎస్ఐ గురించి కొట్టాడుతున్నాడు ఆకాష్ నాతో పాటు ఉన్నాడు. అవునా అదే మీరు మొన్న నాకు వచ్చారు కదా మనకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అవునవునా అవునా ఒకసారి మాట్లాడు. అన్న నమస్కారం అన్న ప్రసాద్ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న అన్న. ఆ రోజు నీకు మెసేజ్ చేశాను అవునన్న ఇన్స్టాగ్రామ్ లో. అవునన్న అవునన్న. అదే అన్న పోయినసారి 600 ఉండే అన్న ఏఆర్సీబీలు కలిసి అవునా. ఇప్పుడు ఒక్క పోస్ట్ లేదన్న. ఒక ఫైర్ ఫైటర్స్ ఇచ్చారు 31 పోస్టులు. అవునన్న ఇప్పుడు లైసెన్స్ లేని వాళ్ళు ఉంటారు అన్న. అవునన్న. ఇంటర్ తర్వాత లైసెన్స్ వాళ్ళు అప్లై చేస్తారని వాళ్ళకి అనుభవం ఉంటుంది. చేయరన్న 18 సంవత్సరాలు దాటంగానే లైసెన్స్ వస్తుందని ఎట్లా చెప్తావు అన్న? వాళ్ళకి ఎట్లా పాసిబుల్ అవుతుంది అన్నది కాదు. వెయిట్ చేస్తున్నాం అన్న. నేను లాస్ట్ ఇయర్ నాది ఎస్ఐ పోయింది. అవునన్న. ఈసారి 4 సంవత్సరాల నుంచి ఈసారి జాబ్ కొడదామని అట్నే ఉన్నా. ఇప్పుడు ఎలాంటి జాబ్ లేకుండా చదవాలని ఇంట్రెస్ట్ వస్తలేదు నాకు మొన్న నుంచి నోటిఫికేషన్ పట్ల నుంచి. ఇదే అన్న ఇదే పరిస్థితి ఏర్పడదు. తెలంగాణలో విభజించు పాలించే నినాదం ఉంది. కొన్ని జిల్లాలకు పోస్టులు ఇచ్చే కొన్ని జిల్లాలకు ఇవ్వకపోవడం ఏందన్న. అలాగే నువ్వు అన్నది ఫైర్ ఫైటర్స్ దాంట్లో లైసెన్స్ ఉండాలన్నారు. ఈ తలతిక్క దానికి ఎలాగో మార్కులు కూడా పెట్టట్లేదు. మార్కులు పెట్టని దానికి ఎందుకన్నా? ఇప్పుడు ఈరోజు మన వాస్తవం పరిస్థితులు మాట్లాడుకోవాలంటే 18 సంవత్సరాలు దాటంగానే ఎమ్మటే వాడికి లైసెన్స్ వస్తుందా? రాదుగా అన్న. ఇప్పుడు ఈ అధికారులకి తలకాయలు పనిచేస్తాయో పనిచేయవో తెలియదు. వీళ్ళు చేసే పనులకి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటారు. వీళ్ళు ఏసీ గదులలో కూర్చొని తీసుకునే నిర్ణయాలకి చెమట చుక్కలు గార్చున్న తెలంగాణ నిరుద్యోగులు బలైపోతున్నారు. ఈ హైదరాబాద్కి పోస్టులు వేయకపోతే ఉమ్మడి హైదరాబాద్కి వాళ్ళు ఓట్లేదా? అన్న అర్థం కాని విషయం ఏంటంటే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి మనం వద్దనట్లేదన్నా. అభివృద్ధి జరగని మనకి ఏందో మన జాబులు మనం ఒకళ్ళు వేసి ఎంత తమ్ముందో కొట్టుకోరని అంటే మనం చేసుకుంటాం కదా ఏదో ఒకటి. అవునన్నా 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఇరక్కపోతుందని తెలిసి కూడా ఎందుకు తీసుకోవద్దు? జీవో నెంబర్ 81 ఎందుకు తీసుకొచ్చిండన్నా? వీళ్ళందరికీ తెలవదా? 46 ఎందుకు వచ్చింది, 87 ఎందుకు వచ్చింది, 81 ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఎవరికి న్యాయం చేయాలని వచ్చిర్రు? వీళ్ళు ఏసీ గదులలో కూర్చొని చేస్తారు. అన్న మీకోసం తప్పకుండా మేమందరం బలంగా నిలబడతాం. యాదాద్రి భువనగిరి జిల్లా మిగతా హైదరాబాద్ జిల్లాలకు కూడా ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాలకు కూడా పోస్టులు రావాలి. అందరితో పాటు నోటిఫికేషన్ ఇవ్వాలి తప్ప ఒకరికి ఇచ్చి ఒకరికి సున్నం పెడతాం అనేది ఒప్పుకునే ప్రసక్తి లేదు. అవునన్నా ఈ రాజకీయ నాయకుల్ని తరిమేసిన రోజే తెలంగాణ నిరుద్యోగులు బాగుపడతారు అన్న. సూటిగా ఇంకోటి మొన్న పృథ్వీని వచ్చిండు. పృథ్వీన వీడియో పబ్లిసిటీ అయింది. అది ఆల్రెడీ ఎమ్మెల్యేకి ఇచ్చిన ఎమ్మెల్యే నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు పిల్లల దగ్గర పోదామన్నారు. నాకు అందుబాటులో లేకుండా వాళ్ళు వెళ్ళారు ఈ రోజు. సో మీలాంటి వాళ్ళు వచ్చి బోనికి వచ్చి మాకు సపోర్ట్ చేస్తే తప్పకుండా మీరు ఎప్పుడైతే రమ్మంటే నేను అప్పుడు వస్తా. తప్పకుండా వస్తానా? మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. మీరు అందరూ ఒక రోజు గ్యాదర్ అయిన రోజు నాకు ఇన్ఫార్మ్ చేస్తే మీ అందరికి ఒక రోజు ముందు వస్తానా. నా గొంతు మీకు ఎక్కడ ఉపయోగపడుతుంటే అక్కడ మీ అందరి తరఫున ఖచ్చితంగా కూడా ఇవి వినిపించడానికి సిద్ధం చేస్తా. ఈ 2 days లో కూడా వీడియో చేయబోతున్నా. చేయండి యాదాద్రి గురించి తప్పకుండా చేయండి. తప్పకుండా. ఎందుకంటే నేను చాలా మంది చూస్తున్నారు వీడియో. తప్పకుండా స్టేట్ తగులుతుందా తగట్లేదా ఈ బాధ ఏందని అసలు వాళ్ళ కొడుకులో వాళ్ళ రిలేషన్ లో ఉంటే తెలుస్తున్నానా? అవునన్నా పైసలు పడాయని వాళ్ళకి జాబ్లు వస్తున్నాయన్నా? బ్యాక్ బోన్ లేరన్నా పైసలు. అవునన్నా అంతేగా. ఇప్పుడు పైసలు ఉన్నాయన్నా, పైసలు పడేస్తారు జాబులు తీసుకుంటారు. ఇప్పుడు మన స్టేజ్ లో వాళ్ళ రిలేషన్ లో ఉంటే మన వాల్యూ అనేది అర్థమవుతుంది అన్న వాళ్ళకి. రైట్ ప్రసాద్ నేను ఏమంటున్నా అంటే ఆకాష్ గారు ఏమంటున్నారు అంటే ఆ జిల్లా ఈ జిల్లా ఏం కాదు, ఎక్కడ కూడా ఏ జిల్లాలో అన్యాయం జరిగినా మేము వెళ్తామని అంటున్నారు. సో మీరు కూడా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి అక్కడ పొలిటీషియన్స్ ని కలవండి. ఎట్ ది సేమ్ ఆకాష్ గారు ఆహ్వానించండి. అది వస్తారట. తప్పకుండా. రైట్ ప్రసాద్. రైట్. నెక్స్ట్ మీది ఇంకో డిమాండ్ ఏంటంటే అభ్యర్థుల వయో పరిమితి పెంచాలి. అంటే ఎస్ఐకి ఉద్యోగానికి కావచ్చు, మన కానిస్టేబుల్ ఉద్యోగానికి కావచ్చు, వయో పరిమితి పెంచాలి. అంటే కానిస్టేబుల్ ఉద్యోగం అయితే 36 years మీరు పెంచమని డిమాండ్ చేస్తున్నారు. 38. మరి అది అట్లా వీలవుతుందా? అసలు రీజన్ ఎందుకు పెంచాలంటారు మీరు? అన్న దానికి పెంచాల్సింది ఏంటంటే ఈ రాజకీయ నాయకులకేమో ఏజ్ లిమిట్ లేదు. వీళ్ళు ఎంత కాలమైనా పోటీ చేయొచ్చు. చచ్చిపోయే ముందు కూడా నాకు పార్టీ పదవి ఉంటేనే నేను చచ్చిపోతా, లేకపోతే శవం కూడా కానని చెప్పే రకాలు ఇప్పుడు తెలంగాణలో మనందరం చూస్తూనే ఉన్నాం. కానీ ఎవడైతే చదువుకున్నాడు ఓటేసిండో వాడికి 30 సంవత్సరాలు దాటాక రాగానే చదువు రానోడు పైన కూర్చొని నువ్వు ఉద్యోగానికి పనికిరావడానికి వాడేవాడన్న చెప్పడానికి మాకు. మేము ఓటేస్తే అధికారంలోకి వచ్చినోడు వాడు. కానీ వాడు ఏలుముద్రగాడు మంత్రి అయ్యి నువ్వు మమ్మల్ని నువ్వు ఉద్యోగానికి పనికిరావడానికి మాకేంది? మాకు ఉద్యోగం సాధించే హక్కు ఉందా లేదా అనేది నిర్ణయించేది మా యొక్క ప్రతిభ. ఆ ప్రతిభగా నువ్వు లేదంటానికి ఏంది? నువ్వు టైం టు టైం ప్రకారం ఏ చేయాలి. కానీ 32 సంవత్సరాలు నువ్వే జీవో 31 తీసుకొచ్చి 34 సంవత్సరాల ఏజ్ నువ్వు చేస్తున్నావు కాబట్టి మేము అందరం హైదరాబాద్ వచ్చి చదువుకున్నాం. కానీ నువ్వు ఆ జీవో 2024 ఫిబ్రవరి 25 నుంచి తీసుకొచ్చి 2026 ఫిబ్రవరి 20 వరకు ఒక్క నోటిఫికేషన్ వేయలే. ఏనప్పుడు ఆ జీవోని మేము మ్యూజియంలో పెట్టుకోమా? ఆ జీవో వల్ల ఏం జరిగింది? నేను ఏమంటా అంటే ఆకాష్,
ఇప్పుడు ఎస్ఐ అభ్యర్థికి 38 ఇయర్స్ ఏజ్ వయోపరిమితి పెంచడం వల్ల ఆ 38 ఇయర్స్ లో ఆయన ఈవెంట్ చేయగలుగుతాడా? రన్నింగ్ కానీ, హై జంప్ కానీ, లాంగ్ జంప్ చేయగలుగుతాడా? 62 సంవత్సరాలు 62 సంవత్సరాలు ఉద్యోగస్తులకు పెరిగినప్పుడు 62 సంవత్సరాల వరకు వాడు ఉద్యోగం చేయగలుగుతాడు. నువ్వెట్లా చెప్పగలవు? నువ్వే ఇస్తున్నావు కదా ఫిట్నెస్. 62 సంవత్సరాల వరకు ఎస్ఐ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫిట్నెస్ ఫిట్ గా ఉంటారు. నువ్వు డ్యూటీ చేయడానికి పనికి వస్తారని నువ్వు చెప్పినప్పుడు 38 సంవత్సరాలు ఉరకలేడని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? రైట్. అరే 38 సంవత్సరాలు దాటినాడు పోలీసు ఉద్యోగాన్ని 35 సంవత్సరాలు రిటైర్మెంట్ పెట్టాలి కదా నువ్వు. ఓకే, ఎందుకు రిటైర్మెంట్ పెట్టట్లే? 35 సంవత్సరాలు రిటైర్మెంట్. సో మీ ప్రధానమైన డిమాండ్ లో ఇది ఒకటి. 36 సంవత్సరాలు కానిస్టేబుల్కి ఇవ్వాలి, 38 సంవత్సరాలు ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పుదం వల్లనే నిరుద్యోగులు వయో పరిమితిని దాటిపోయారు. ఆ దాటిపోయిన వయో పరిమితిని వీళ్ళకి ఇవ్వడం వల్ల అప్లికేషన్ ఫీజు వస్తున్నా ఇంకా మా రక్తం తాగొచ్చు, ఇంకొక 20-30 వేల అప్లికేషన్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల వల్ల వయో పరిమితి ఉన్నాడు ప్రతి ఉన్నోడు జాబ్ సాధిస్తాడు. ఈ ఫీజుల పైన ఏమంటారు మీ అభ్యర్థులంతా, మీ ఫ్రెండ్స్ అంతా? అంటే ఏదైతే 3000 కలెక్ట్ చేస్తున్నారో మీ తోటి నిరుద్యోగులంతా వాళ్ళ ఒపీనియన్ ఎట్లుంది? ఒపీనియన్ ఏందన్నా, ఏం చేయాలి? ఎవరిని అడగలేం కదా. ఆకాశం వైపు చుట్టం తప్ప ఎవరిని అడగలం. ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? అసలు కట్టలేని పరిస్థితి. ఇప్పుడు నుంచే క్యాంటీన్ పని చేసుకోవటము, లేదా ఏదైనా డెకరేషన్ పనికి పోవటము, ర్యాపిడోలు కొట్టుకోవటము, జొమాటోలో పని చేయటం, స్విగ్గీలో కొట్టుకొని ఈ 19వ తారీఖు అప్లికేషన్ ఫీజు లోపు ఒక 4000 రూపాయలు సంపాదించుకొని కట్టుకోవాలి. ఏం దుర్మార్గం ఇది? అది 4000 రూపాయల ఫీజు లేనిది. అంటే నువ్వు అందాల పోటీలు పెడతానికి డబ్బులు ఖర్చు చేస్తావు, ఏ సమ్మిట్లని ఖర్చు చేస్తావు. అంటే నిరుద్యోగులకి ఫీజు అప్లికేషన్ అప్లికేషన్ ఫీజు నువ్వు పెట్టలేవా? నువ్వు ఇదేనా నువ్వు చేసేది? నిరుద్యోగుల కాడ 3000 రూపాయలు రక్తం తాగుతున్నావు కదా, 3000 ఫీజు. ఇది ఎక్కడ సిద్ధాంతం అసలుకి? ఏ ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడట్లే. సిగ్గుండాలి ప్రతిపక్ష పార్టీలకు. నేను చెప్తున్నా, 3000 రూపాయలు పెట్టినప్పుడు కనీసం నువ్వు మాట్లాడాలి కదా. 15 లక్షల మంది అప్లై చేసిన నోటిఫికేషన్ బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కవిత పార్టీ కానీ, జనసేన కానీ ఎందుకు మాట్లాడరు వీటి మీద? ఇంత బలంగా మాట్లాడుతారు కదా, ఇంత ధైర్యంగా మాట్లాడుతారు కదా, మీరు చూస్తే అంత యూతే, స్టూడెంట్స్. అవునన్నా. సో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గవర్నమెంట్. మిమ్మల్ని అందరినీ తను కక్ష కట్టి మీకు ఏదన్నా మీ పరిస్థితుల మీద ప్రభావం చూపి కక్ష కట్టి ఏమైనా చేసే పరిస్థితి ఏంది? అన్న, నేను ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది కదా, మరి మీరు అప్పుడు దీక్ష ఎట్లా చేశారు? మీ మీద చిట్టి అల్ల తిరుపతి అన్న గారు కేసు పెట్టి మిమ్మల్ని వారం రోజులు ఇబ్బంది పెట్టినప్పుడు మీరేం చేశారు అన్న? ఏ ధైర్యంతో? అప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కదా అన్న, అప్పుడు కూడా యువకుడే కదా మీరు కూడా, ఉస్మానియా అది యూనివర్సిటీ విద్యార్థి కదా మీరు కూడా. తెలంగాణ కోసం తెగించినాం ఆ రోజు. తెలంగాణ ఈ రోజు మా జీవితాల కోసం తెగిస్తున్నాం అన్న. ఆ రోజు మీరు తెచ్చిన తెలంగాణలో ఈ రోజు మేము బాగుపడేది ఏందన్న? మీ జీవితాలను నాశనం చేసుకొని ఈ రోజు ఇదే నిరుద్యోగుల కోసం మళ్ళీ నిలబడి పోరాడుతున్నా నువ్వు. ఈ రోజు మీరు అందరూ కష్టపడి తెచ్చిన తెలంగాణలో ఈ పరిస్థితి ఏందన్నా? ఏం సాధించడం? తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఏమైంది? తెలంగాణ తెచ్చుకున్న తర్వాత రాజకీయ నాయకులు బాగుపడ్డారు, కాంట్రాక్టర్లు బాగుపడ్డారు, అందరూ బాగుపడ్డారు తప్ప తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ముఖ్యంగా నష్టపోయింది నిరుద్యోగులే అన్న. కానీ నిరుద్యోగుల ఆత్మ బలిదానాల మీద వచ్చిన ఈ తెలంగాణలో నిరుద్యోగులకి న్యాయం చేసే నాదుడే లేకుండా పోతున్నాడు. ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి మిమ్మల్ని పిలిపించి కూర్చోబెట్టి సరే 5000 కాదు, 7000 కాదు, 20,000 పోస్టులను ఇస్తున్నా, అంటే 19,000 పోస్టులను ఇస్తున్నా అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తే కనుక మీ రెస్పాన్స్ ఏంది? నేనే పాలాభిషేకం చేస్తాను రేవంత్ రెడ్డికి. 20,000 పోస్టులు కనుక రేవంత్ రెడ్డి గారు ఇచ్చి ఎస్ఐ కానిస్టేబుల్ 36 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఏది రిలాక్సేషన్ ఇచ్చి జీవో నెంబర్ 40 తొలగిస్తున్నాను మమ్మల్ని పిలిచిస్తే అదే అక్కడి నుంచి ఏ విద్యార్థుల నోటితోటైతే రేవంత్ రెడ్డి గారిని తిట్టినో అదే రేవంత్ రెడ్డి గారు దేవుడు అని చెప్పి అదే దిల్సుఖ్నగర్ మీరు అన్న అడ్డాగానే 200 కటౌట్ పెట్టి రేవంత్ రెడ్డి గారికి నేను పాలాభిషేకం చేస్తా. రేవంత్ రెడ్డి గారు గొప్పోడు అని చెప్తా. నాకు ఉద్యోగం వస్తేనేమో నేను ఉద్యోగానికి పోతా, ఉద్యోగం పోయి ఓటు మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి వేయాలని కూడా చెప్తా. ఒకవేళ నాకు రాలేదనుకో, అదృష్టం బాలేక రాలేదనుకో, అదే రేవంత్ రెడ్డి గారి కోసం బస్ యాత్ర చేయడానికి కూడా మరలా రేవంత్ రెడ్డి గారికి బస్ యాత్ర చేయడానికి కూడా నేను సిద్ధం. ఎందుకంటే మేము ఇచ్చిన హామీ అది మా తప్పిదం. ఉద్యోగం సాధిస్తావా సాధించలేకపోయినా మాది, కానీ మేము అడిగిన కోరిక నెరవేర్చినోడికి మేము సపోర్ట్ చేయాలి. కానీ అది సపోర్ట్ చేయకపోతే గోరి కడతాం అదే రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి గోరి కడతాం అదే. ఎందుకంటే 15 లక్షలు అయితే 45 లక్షలు. ఎందుకంటే గతంలో పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్నాడు ఏ పార్టీ కూడా మిగలలేదు. 2009 అక్టోబర్ 9వ తారీఖు 14F ద్వారా తెలంగాణ ఉద్యమం మొదలైంది. తర్వాత 2022లో జీవో నెంబర్ 46 వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బంది అయింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు పోలీస్ అభ్యర్థులతోనే పెట్టుకుంటున్నాడు. పోలీస్ అభ్యర్థులతో పెట్టుకున్నాడు ఎవడు కూడా చరిత్రలో మిగిలినట్టు చరిత్రే చెప్తుంది. నేను ఏమంటా అంటే చాలా మంది బయట నేను విన్న టాక్ ఇది, అంటే మీలాంటి వాళ్ళ విద్యావంతుల ద్వారా విన్న టాక్ ఇది. నేను ఏమంటా అంటే హోంశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఈ శాఖలన్నీ ఒక్కరే చూసుకోవడం వల్ల న్యాయం జరగలేకపోతుంది అనే వాదన బయట వినబడుతుంది. మీరేమంటారు? వాస్తవం అన్న,
కంటి ముందు ఒక 20 కూరలు పెట్టి నువ్వు మొత్తం తినమంటే తినలేస్తావా? Okay. ఏ కూర తినాలో నీకు అర్థం కాదు. నీ దగ్గర 20 శాఖలు పెట్టుకుంటే ఎవడికి న్యాయం చేయగలుగుతావు? ఇప్పుడు మా సమస్య ఉంది, హోం శాఖ అనుకో, మా సమస్య హోమ్ డిపార్ట్మెంట్ కాబట్టి మా బోర్డు పోయి డీజీపీ ఆఫీసులు ఉంది, నేను వెళ్ళి వినతి పత్రం వేయలేను. నా శాఖ పోయి సీఎం దగ్గర ఉంది, సీఎం దగ్గర పోతే సీఎం దగ్గరకు మనం రానిస్తారా? రానివ్వరు. మరి నేను ఆ సీఎం శాఖ నీ దగ్గర ఎందుకు? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఇప్పుడు నా రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఉన్నారు, ఆయనకు అన్నిటి మీద సమస్యల మీద మానవతా దృక్పథంతో ఎంతో మందికి సాయం చేస్తుంటే మనం చూసినాం, సాయం చేసినాం. అందరు కలిసినా కూడా ఎవరు ఫోన్ చేసినా కూడా స్పందించకున్నాం. అలాంటి వాళ్ళకి హోంశాఖ ఇస్తే ఈ హోంశాఖలో జరుగుతున్న అన్యాయాల గురించి అలాంటి వ్యక్తులు మాట్లాడే అవకాశం ఉంటుంది కదా అన్న. ఇప్పుడు ఆయనకి ఎందుకు ఇవ్వరు? ఆయనకి ఇవ్వడం వల్ల జీవో నెంబర్ 46 వల్ల నష్టపోయిన జిల్లాలకు కూడా ఆయన న్యాయం, ఏ జిల్లాలు నష్టపోయినా మన కాంగ్రెస్ పార్టీ ఏ జిల్లాలో అధికారంలోకి వచ్చిందని అలాంటి వాళ్ళ జిల్లాలకు కూడా న్యాయం చేసే పరిస్థితి పడుతుంది కదా. ఒక రాజగోపాల్ రెడ్డి గారికి హోంశాఖ కనుక ఇస్తే మీకు న్యాయం జరుగుతుందా? జరుగుతుందా నా పక్క? ఎందుకు జరుగుతుంది? నష్టపోయిన జిల్లాలు, ఇప్పుడు ఏ జిల్లాలో పుట్టినోడు ఆ జిల్లాకి అన్యాయం చేయాలని చూడాడు కదా. ఏ జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని అనుకున్న వ్యక్తి ఆ జిల్లాలకు అన్యాయం చేయాలని కోరుకోడు కదా. అంటే మనకి ఇప్పుడు శత్రువు అయినోడికి పోయి సాయం చేయాలని ఎవడు కోరుకోడు కదా. మిత్రుడికే సాయం చేస్తారు. రాజగోపాల్ రెడ్డి గారు ఎంతమందికి సాయం చేశారన్నా? ఓకే. సో నిరుద్యోగుల యువత మాత్రం రాజగోపాల్ రెడ్డి గారు నమ్ముతారు. ఎందుకు నమ్మపోంది? ప్రతిపక్షం దగ్గర పోయినట్టు అందరూ కూడా వెళ్ళి రాజగోపాల్ రెడ్డి గారిని ఎందుకు కలుస్తున్నారు? మీరు కలిసిరా? మేము కలిసిన, ఒకసారి నేను కూడా కలిసిన, తర్వాత చాలా మంది మిత్రులు కూడా కలుస్తూనే ఉన్నారు. ఓకే, కలిసిన ఆయన ఫోన్ కూడా రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. ఏమంటుండు మీ జరిగిన అన్యాయం పైన? ఏమంటారు? జరిగిన అన్యాయం మీద మాట్లాడిన అన్ని పర్సనల్ చెప్పలేం కదా ప్రభుత్వంలో. చెప్తాడు, ఆయన కూడా బాధపడుతుంది, అన్యాయం జరుగుతుంది వాస్తవం అని. ఇదొక విషయం ఆకాష్. రీసెంట్ గా ఒక సభలో, అంటే నిరుద్యోగుల సభలో నువ్వు చాలా ఎమోషనల్ గా మాట్లాడినావు. ఏమన్నావు అంటే, ఒక మిత్రుడు వాళ్ళ తల్లి పుస్తకాన్ని తీసుకొచ్చి తాకట్టు పెట్టి కోచింగ్ అని వచ్చిండు, ఇప్పుడు 7,000 ఉద్యోగాలని అంటున్నారు, నేను బతకాలని చావాలని అంటున్నారా అని అన్నారు. ఇది వాస్తవమేనది? వాస్తవన్నా. నరేష్ రమేష్ సరిగ్గా పేడ ఏరియా లేదు. ఆయన ఒక రోజు నాకు టెలిగ్రామ్ ఉందన్న, టెలిగ్రామ్ ఛానల్లో ఒక మెసేజ్ చేస్తే, అన్న ఇంటి దగ్గర ఇత్తనాలు వేయడానికి నాన్న డబ్బులు తీసుకో, అమ్మ పుస్తకాల తాడు బ్యాంకు యాక్చువల్గా పెడతారు కదా, పుస్తకాల తాడు పెట్టి డబ్బులు తెచ్చిండన్న. ఆ జూన్ 19,000 పోస్టులు అని చూసేసరికి ఇక కౌలికి కొన్ని డబ్బులు కట్టిండు, అవి తీసుకొచ్చి పెట్టిండు అని చెప్పిండు అన్న. చెప్పిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు 5,000 పోస్టులు అంటే ఆయన దగ్గర ఉన్న డబ్బులు 20,000 కోచింగ్ కట్టిండు, 5,000 హాస్టల్ ఫీజు కట్టిండు, స్టడీలు పెట్టిండు, ఒక 3-4 వేలు పెట్టి పుస్తకాలు కూడా మొత్తం 40-50 ఖర్చు అయిపోయింది. ఈ 5,000 పోస్టులలో ఆయన కేటగిరీకి 0 పోస్ట్ వస్తుందని బాధపడుతున్నాడు. అంటే అన్న నా కేటగిరీకి ఇంటి దగ్గర తల్లిదండ్రులు వర్షాలు పడ్డాయి, జూన్ నెల జూలైలో వర్షాలు పడ్డాయి, పత్తి గింజలకు డబ్బులు తీసుకురావాలి. తండ్రి మళ్ళీ జూన్ 1 దాటిపోయిన, జూలై 1 దాటిపోయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ డబ్బులు కట్టాలి, మళ్ళీ హాస్టల్ ఫీజు కట్టాలి. అక్కడనేమో విత్తనాలకి డబ్బులు లేవు, ఇక్కడనేమో 5,000 పోస్టులు వేసిండు. ఆ పిల్లగాడి యొక్క కన్నీటికి కారణం ఎవరన్నా? ప్రభుత్వం. అటు తండ్రికి ఫోన్ చేయలేడు, ఇటు ఇక్కడ ఏ పని చేయలేడు, హాస్టల్ ఫీజు ఓనర్ అడగలేడు, తినడానికి కింది పోలేడు. అంటే ఆ విద్యార్థి కారుస్తున్న కన్నీరుకి ఎవరు సమాధానం చెప్పాలన్నా? ఎవరు చెప్పాలి? వాస్తవంగా పరిస్థితులకు ఎవరన్నా చెప్పాలన్నా? అన్న డబ్బు ఉన్న వాళ్ళని కాదన్న, నిరుపేద నిరుద్యోగులు చాలా మంది ఉన్నారన్న. ఈ రోజు ఒక పుస్తకం కొనుక్కోలేని కూడా దిల్షుక్ నగర్ లో పరిస్థితులు ఉన్నాయన్న. అన్న సాయిబా టెంపుల్లో ఒక పూట అన్నం తినడానికి ఎన్ని గంటలు ఎండలో నిలబడుతుంది తెలుసా అన్న నీకు? ఒక్కరోజు రా అన్న, ఒక్కరోజు మధ్యాహ్నం పూట 12 గంటలకు రా. సాయిబాబా టెంపుల్లో హాస్టల్లో తిని గర్ల్స్ ఆల్సలు వచ్చి ఉరుకుతుంటే, రొప్పు వచ్చి చెమటలు గారుతుంటే, కాళ్ళలో ముఖాలను వస్తుంటే, బాత్రూంలో కూర్చోలేక ఆ రన్నింగ్ ఉరికి బోన్స్ అన్ని వస్తుంటే, బాత్రూంలో ఇట్లా గోడలు పట్టుకొని బాత్రూమ్ కూర్చోవాల్సిన పరిస్థితి అన్న. కానిస్టేబుల్ పోలీస్ అభ్యర్థులకు కష్టాలంటే మామూలుగా ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి, ములుగు జిల్లాల నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏదో సాధిద్దామని ఒక ఉద్యోగం యూనిఫామ్ వేసుకున్న వచ్చే విద్యార్థులకి ఇటు చూసినా చీకటే కనపడుతుంది, కానీ ఎవరి దగ్గరకు వెళ్ళి అడగాలనే న్యాయం ఎవరి దగ్గర దొరుకుతుందని తెలియదన్న. ఇప్పుడు మీరు ఇంత బాధగా మాట్లాడుతున్నారు, ఇంత ఎమోషనల్గా మాట్లాడుతున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో ఉద్యోగాల కోసం, వీళ్ళందరికీ కల్వకుంట్ల కవిత నుంచి, రాకేష్ గారి నుంచి, కేటీఆర్ గారి నుంచి సూట్ కేసులు వస్తున్నాయి అంటారు. అవునన్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో మాతోటి ధర్నా చౌక్లో ధర్నా పెట్టించారు. ఆ రోజు ఒక 10 లక్షలు ఇచ్చారు. తర్వాత బస్ యాత్ర చేసేటప్పుడు 50 లక్షలు ఇచ్చారు. తర్వాత ధర్నా చౌక్లో ధర్నా చేయమని వాళ్ళు ఇచ్చారు. వీళ్ళు ఎన్ని డబ్బులు అయితే మాకు నిరుద్యోగులకు ఇచ్చారో ఈ రోజు కూడా ఈ పార్టీలు ఇచ్చారు. ఆ రోజు వీళ్ళందరూ ఇచ్చినట్టయితే వీళ్ళు కూడా ఇచ్చినట్టు అవుతుంది. అంటే నిరుద్యోగులు డబ్బులు తీసుకునేటట్టు నేను ఇక్కడ కూడా చెప్తాను, ప్రతి ఒక్కరిని కూడా నిరుద్యోగులు పేడ్ ఆర్టిస్ట్ అయిందన్న. నిరుద్యోగం అనేటువంటి పేడ్ ఆర్టిస్ట్ ఎందుకు అవుతాడు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం దగ్గరకు వెళ్ళడం బాధ్యత. ఆ రోజు నువ్వు ఇదే రేవంత్ రెడ్డి గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నిరుద్యోగుల దగ్గరకు వచ్చిండు. ఆ రోజు మా అందరికి ఎంత ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు? ధర్నా చౌక్ లో 1600 మీటర్లు 800 మీటర్లు లాంగ్ జంప్ ఇష్యూ జరుగుతున్నప్పుడు 800 మంది విద్యార్థులు ఉంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిండు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాకు ఎన్ని డబ్బులు ఇచ్చి జనాన్ని పోగు చేసిండో, ఈ రోజు కవిత వచ్చినా, కేటీఆర్ వచ్చినా, రాకేష్ రెడ్డి అని వచ్చినా, మీరు చెప్పిన మహేశ్వర్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చినా కూడా మాకు అన్ని డబ్బులు ఇచ్చారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు సభలకు? రిమైనింగ్ పొలిటీషియన్స్ ఎందుకు వస్తారు సభలకి? మీ ఎవరిని ఆహ్వానించలేదు. రానియద్దు కదా, మీరు రానియద్దు కదా. గతంలో వాళ్ళ చేతలు మోసపోయి ఉన్నారు కదా, మీరు రానియద్దు కదా వాళ్ళని. ఎవరిని రాని? ఆ సమస్య అక్కడికి దాకా వెళ్ళేదాకా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు?
నిరుద్యోగులే కదా, ప్రతిపక్ష పార్టీ చాలా తక్కువ ఉంది అందులో. అవును. అక్కడ దాకా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ పరిపాలిస్తే ప్రతిపక్షం దగ్గరికి ఎందుకు వెళ్తాం అన్న? ఓకే, మేము ఎందుకు వెళ్తాము? ఇంకొక విషయం, ఈ రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీలో ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చిండు, తర్వాత నరేంద్ర మోడీ గారితో పోతారు. వీళ్ళందరూ బట్టి విక్రమార్క పెళ్లిళ్ళకి ఇక్కడ అక్కడ పోయి అందరినీ కూడా కలుపుకొని వీళ్ళందరినీ కూడా కలుసుకోవచ్చు, వీళ్ళందరూ కూడా కలుసుకుంటారు. కానీ వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు కాదు. నిరుద్యోగులు పోయి ఒక దగ్గర నాయకుడి దగ్గర కూర్చుంటే వీడు పేడ్ ఆర్టిస్ట్. వీళ్ళతో ఉన్నంత సేపేమో సంసారి, వీడిని కాదని పోయి పక్క పోతే వ్యభిచారి. ఎట్లన్నా ఇది రూలు? సో రైట్, ఓకే ఆకాష్. సో ఫైనల్గా నేను ఏమంటున్నా అంటే, మా సిఆర్టీ ద్వారా మెయిన్గా షార్ట్ కట్లో ప్రభుత్వానికి మీరు ఇచ్చే డిమాండ్ ఏంది, మీరు చేసే డిమాండ్ ఏంది? నేను ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు అంటే అందరికీ చాలా అభిమానం. మేమందరం ఆప్యాయతతోటి మీరు గెలవాలి, మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వ్యక్తులలో నేను కూడా ఒక వ్యక్తిని. కానీ నిరుద్యోగులు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోకుండా మీ యొక్క పతనాన్ని మీరే కోరుకుంటున్నారు. కాబట్టి తెలంగాణలోని నిరుద్యోగులను పిలిచి మాట్లాడండి. ఏ నిరుద్యోగులు అయితే మీకు ఆ రోజు ఓట్లు వేసేటప్పుడు దేవుళ్ళు లాగా కనపడ్డారో ఈ రోజు దెయ్యాలాగా కనపడుతున్నారు. కానీ మీరు అదంతా అపోహాన్ని తొలగించి నిరుద్యోగులతోటి ఒక్కసారి పిలిచి అందరు మాట్లాడాలి. మీరు ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలను, జరుగుతున్న వయో పరిమితిని, అలాగే కానిస్టేబుల్ 19,000 ఉద్యోగాలు, 36 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్, అలాగే జీవో నెంబర్ 46 తొలగించి నిరుద్యోగులలాగే చూడండి. నిరుద్యోగులతో పెట్టుకున్నవాడు ఎవడు కూడా మనుగడ సాధించినట్లేడు. దయచేసి ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు మన ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేసి కోరుకుంటుంది ఏంటంటే, ఇప్పటికైనా పోలీసు అభ్యర్థులకు న్యాయం చేయండి. మేము మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మాకు ఏ రాజకీయాలు వద్దు, ఖద్దరు చొక్కాల వైపు చూసే ప్రయత్నం చేయొద్దని మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. కేసులకు భయపడేవాడు తెలంగాణ విద్యార్థి కాడు. సో చూసారు కదా. సో నేను కూడా చెప్తున్నా సిఆర్టీవీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక 5 నిమిషాలు మీరు రాజకీయాలు పక్కన పెట్టేసి, ఒక నిరుద్యోగి ఇంట్లో తండ్రిగా, ఒక నిరుద్యోగి ఇంట్లో అన్నయ్యగా, ఒక నిరుద్యోగి కుటుంబ సభ్యులు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మీ నుంచి ఏం ఆశించట్లేరు, ఉద్యోగాలు ఆశిస్తున్నారు. మేము గెలిపించుకున్న ప్రభుత్వం ఇది, మేము ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం ఇది, మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇది, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మా తల్లి మెడలో ఉన్న పుస్తకాల తాడు తాకట్టు పెట్టి చదువుకుంటున్నాము. జేబులో డబ్బులు లేక, కడుపుకు తిండి లేక, కంటికి నిద్ర లేక మేమందరము దిల్సుఖ్ నగర్లో కోచింగ్ సెంటర్లో తిరుగుతూ, మధ్యాహ్నం పూట ఇంట్లో భోజనం లేకుంటే, ఇంట్లో రూమ్లో బియ్యం లేకుంటే, సాయిబాబా టెంపుల్లో పడుకొని అక్కడే తిని అక్కడే చదువుకునే పరిస్థితులు మాయి. దయచేసి మనం అర్థం చేసుకోండి. మేము నక్సలైట్లం కాము, మేము టెర్రరిస్టులం కాము, మేము స్టూడెంట్స్, మేము నిరుద్యోగులం, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఎందుకంటున్నాండి ఈ మాట? మంచిది కాదు సార్. నిరుద్యోగుల ఉసురు మంచిది కాదు, నిరుద్యోగుల కన్నీరు మంచిది కాదు. వాళ్ళంతా మీ బిడ్డలు, వాళ్ళంతా మీ పిల్లలు. ఒక్కసారి మీరు ఆలోచించండి. 19,000 చిల్లర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి డీజీపీ గారు చెప్పారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఇబ్బంది ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పింది మీరే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యార్థులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ₹1 ఫీజు లేకుండా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇస్తామని చెప్పింది మీరే కదా. మీరే మాట మారుస్తూ, మీరే నిరుద్యోగులను మోసం చేస్తూ వాళ్ళ జీవితాలతో నడుకోవడం మంచిది కాదు. ఒకటే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఏమీ కాదు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల ఏమీ కాదు. ఏమవుతుందంటే, గతంలో ఏ ప్రభుత్వం అయితే నిరుద్యోగులను తుంగలు తొక్కిందో ఆ ప్రభుత్వాన్ని ఈ రోజున ఫామ్ హౌస్లో సమాధి కట్టిరు. రేపు అదే అవుతుంది. మీరు అదే వైఖరికి కనుక వెళ్తే, మీరు అదే మొండి వైఖరితో ఉంటే కనుక సింపుల్ వాళ్ళు చేసేది ఏం లేదు, మీ ప్రభుత్వాన్ని కూడా గోరి కడతారు. సో థ్యాంక్ యూ.